సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి పేపర్లో తప్పు వచ్చిందని అన్నాడు కాబట్టి ఆ కార్యాలయంలో పనిచేసే బిత్తిరి సత్రిగాలందరూ కూడా గ్లాసు నీళ్ళలో మునిగి చావమని చెప్పండి. వీళ్ళు అడగమను. మీకు మాట చెప్తా, అసలు సాక్షిలో జర్నలిస్టులు లేరు. బిత్తిరి సత్తిగాళ్ళు పెట్ట దొరలో ఉన్నారు. వాడు ఈశ్వర్ గారు పెద్ద బిత్తిరి సత్తి. మొన్న 24 ఎన్నికల్లో కానీ, ప్రజారాజధాని అమరావతి ఉద్యమం మీద కానీ, విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన మీద కానీ, మా డాక్టర్ సుధాకర్ హత్య మీద కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మీద కానీ వాడు పాసిపుతో మాట్లాడాడు. నాకు భగవంతుడు ఆశీర్వదించాల పవన్ గారు, భగవంతుడు నన్ను ఆశీర్వదించాల. ఇంకా ఆ బిత్తిరి శక్తి గారిని లాక్కొచ్చి తుళ్ళూరు గుంజ కట్టేస్తా. ఎంత విషప్రచారం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేశాడు. వాడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన టెలివిజన్ నుంచి వచ్చాడు. వాడికి ఆ బాధ్యతలు అట్టిచ్చారో అర్థం కాదు. ఇక అదే పని తెల్ల మీసాలకి నల్ల రంగు వేయటం, మేకప్లు వేసుకోవటం, నలుగురిని కూర్చోబెట్టుకోవటం, మేధావుల ముసుగులో విషం కక్కటం. శ్రీశ్రీ గారు అంటారు, శ్రీశ్రీ గారు ఏమన్నారంటే పెట్టుబడులకి కట్టుకథలకి పుట్టిన విషపుత్రికల పత్రికలు అన్నాడు. నేను అంటున్నాను అక్రమ పెట్టుబడులకి అక్రమ సంతానానికి పుట్టింది ఆ సాక్షి అండి. ఈ రోజున ఆవు చేలో మేస్తుంటే దూడ ఎక్కడ మేస్తుంది? ఆల్రెడీ ఆవులన్నీ కూడా వైసీపీలో నాయకులందరూ చేసింది ఏంటి సార్? నిన్న ఒక మహానుభావుడు ఎమ్మెల్సీ చేసింది ఏంది? వాడు ఇంటింటి రామాయణం కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో తగలబడి ఏడ్చారు. వారం 10 రోజులు టీవీ ఛానల్లో మొగుడు పిల్లల పంచాయతీలు, ప్రేమ పురాణాలు కూడా టీవీలో చేస్తున్నారు. మరి దాని మీద మాట్లాడాలి. బిత్తిరి సత్తిగాళ్ళు అది రాయాలి. భార్యను వెళ్ళగొట్టి ప్రేమాయణం చేస్తూ కొండ మీదకి తీసుకెళ్ళిపోయి మాట్లాడుతున్నారంటే మరి ఏం చేస్తుంది ఆ ఛానల్? చూపించింది అది. అంటే పరమ విషం. అంటే నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ అబద్ధాల ప్రజలను నమ్ముతారనని ఇలా భావించే విష ప్రచారం చేశారు. మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు సాక్షి వ్యూవర్స్, డిజిటల్ మీడియాలో సాక్షి వ్యూవర్స్ 70 లక్షల మంది, ఆంధ్రజ్యోతి వ్యూవర్స్. సాక్షికి ఎంతమంది? 20,62,67,000 మంది. అవును, చచ్చిపోమనండి ఆ పేపర్ని. 5 ఏళ్ళు ఆంధ్రజ్యోతిని చంపేద్దామని ట్రై చేశారు. అవును, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లని సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు చించేశాడు. ప్రజల్లో విషాన్ని ఎక్కించాడు. మరి ఇప్పుడు ఏ పత్రికను ఆదరిస్తున్నారు? ఏ మీడియాని ఆదరిస్తున్నారు? పైగా ప్రభుత్వ సొమ్మును అప్పలంగా దోసిపెట్టారు. అవును, వాలంటీర్లకు 200 కోట్ల రూపాయలు దోసిపెట్టారు. అడ్వర్టైజ్మెంట్లకు 400 కోట్ల రూపాయలు దోసిపెట్టారు. నాకు తెలిసి 5 ఏళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ ₹1 ఆడిచ్చిన పాపాను పోలా. సార్ మీరు మొన్న చూస్తుంటారు అధికారంలో ఉన్నన్ని నాళ్ళు ప్రజల సొమ్మును పూర్తిగా అడ్వర్టైజ్ రూపంలో కావచ్చు, లేదంటే పేపర్లు కొనిచ్చడంలో కావచ్చు, ఇవన్నీ కూడా దోచిపెట్టారు. మొన్న అధికారం పోయింది, రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి, ఒక్క యాడ్ కూడా రాలేదు దానికి. ఆ వైసీపీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. ఈ రోజున ఏమైందంటే పవన్ గారు, ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ముందు రాజకీయ పార్టీ పెట్టడం కాదు, ముందు పత్రిక పెట్టాలి, తర్వాత ఛానల్ పెట్టాలి, తర్వాతే రాజకీయ పార్టీ పెట్టాలి. మరి నాకేం లేవంటారు కదా జగన్మోహన్ రెడ్డి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే పెట్టారు. మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈ సాక్షి మీడియా కానీ, సాక్షికి అనుబంధంగా ఉన్న ఛానల్ కానీ ఆయన్ని మరింతగా చెడగొడుతున్నాయి. ఆయన పార్టీ విధానాల మీద నిప్పులు పోస్తున్నాయి. అది వాళ్ళు అర్థం చేసుకోవడంలా. చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, రాధాకృష్ణని తిడితేనో, రామోజీరావు గారిని తిడితేనో వాళ్ళు ఏదో మేలు అవుతుంది అనుకుంటున్నాను. నేను మాట్లాడుగుతా. ఇప్పుడు రాధాకృష్ణ గారు రాజగురువు, ఎస్ రాజగురువే. ఏంటి దొబ్బు? సాక్షికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే రాధాకృష్ణ మొగలే, పత్రికా రంగంలో ఒక స్థాయిలో నిలబడదామని ఆయన కోరుకుంటున్నాడు, పై స్థాయికి ఎదుగుదాం అనుకుంటున్నాడు. తప్పేంది? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోవటం లేదు కదా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా దమ్ముగా, పొద్దున మీ ఏబిఎన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇసుక సంబంధించిన
సరసమైన ధరలకు ఇసుక అందటం లేదని, Right. ప్రజలు ఇసుక అందక ఇబ్బంది పడుతున్నారని డిబేట్ పెట్టారు. నిన్న దానికి సంబంధించి పేపర్లో వచ్చింది సార్. ఇప్పటికీ కూడా ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీని మీద దృష్టి పెట్టండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. తప్పు, అది బాధ్యత కలిగిన జర్నలిజం. అవును, మేదేసుకోలేదే, మొయ్యలేదే, ప్రభుత్వానికి సూచన చేస్తుందే, మాలాంటి వాళ్ళని కూడా పిలుస్తుందే. మేము తప్పు జరిగితే తప్పని అంటున్నాం, మంచి జరిగితే మంచి అంటున్నాం. తప్పనిసరిగా అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీ పని అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఈ సాక్షి మీడియా పని కూడా అయిపోతుంది. ఇక దింపుడు కళ్ళం ఆశలాగా మరి అక్కడ కూర్చున్న మరి ఆ ఎడిటోరియల్ బోర్డు ఏమన్నా ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేసి, ఈనాడుని ట్యాగ్ చేసి, వ్యూవర్స్ను కూడా అంటే దొంగ ఓట్లు ఎట్లయితే పుట్టించుకుంటారో సార్, వ్యూవర్స్ కాదు సార్ ఇక్కడ మోసం. ఎంత పెద్ద కుట్ర మోసం అని అంటే, ఇప్పుడు ఏదైతే దానికి వాళ్ళకి సంబంధించి అంటే సాక్షి సెర్చ్ చేయగానే ఈనాడుకు లేదంటే ఇటు మొత్తం ఆంధ్రజ్యోతికి వస్తున్నారు, లేదంటే ఆంధ్రజ్యోతిది మామూలుగా టైప్ చేయగానే సాక్షికి పోయే విధంగా పెట్టుకున్నారు. ఇందాక మనం చూపించినట్టు ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెళ్తుంది, సాక్షి కొడితే అక్కడికి. సార్ ఇప్పుడు ఏదైతే సాక్షిలో పూర్తిగా అసత్య వార్తలు ఉంటాయి, అయితే ఆంధ్రజ్యోతి చూద్దామని చెప్పి ఎవరైనా వ్యూవర్స్ దాన్ని టైప్ చేస్తే అది సాక్షికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాసిన వార్త, సరే ఇక్కడి వరకు వచ్చాం కదా ఇది కూడా చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే పూర్తిగా అసత్యాలు అవి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు. పవన్ గారు, నిన్న మనం ఇదే డిబేట్ పెట్టి మనం చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినా నేను చెప్పినా డిబేట్ లో పాల్గొన్న పెద్దలు చెప్పింది ఏంటంటే, ఆంధ్రజ్యోతిని కనుక ఎవరన్నా వెబ్సైట్ లో చూడాలంటే ఆంధ్రజ్యోతి అని కొడితే సాక్షి వస్తుందని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? అలా మాది రావడం లేదు, మాది రాదు, సాక్షి కొడితే సాక్షి వస్తుంది,